నాతవరం మండలం మాధవనగరం గ్రామంలో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులను శనివారం జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజాన వీర సూర్యచంద్ర తాండవ ప్రాజెక్ట్ చైర్మన్ కరక సత్యనారాయణ పరిశీలించారు. గ్రామంలో జరుగుతున్న పనుల తీరును దగ్గరగా పరిశీలించిన వారు ఉపాధి శ్రామికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుతం ఉపాధి హామీ పనులు మరింత పారదర్శకంగా జరుగుతున్నాయని, గ్రామీణ ప్రాంతాల్లో రైతులు శ్రామికులకు ఉపాధి హామీ పనులు ఎంతో మేలు చేస్తున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా సూర్యచంద్ర మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో గ్రామీణాభివృద్ధికి ఉపాధి హామీ పథకం కీలకంగా మారిందన్నారు. ప్రస్తుతం 125 రోజుల పనిదినాల కల్పన ద్వారా పేద కుటుంబాలకి ఉపాధి భరోసా లభిస్తుందన్నారు. రోజుకి 305 రూపాయలు చెల్లించడం జరుగుతుందని, చెరువుల పూడికతీత, కాలువల శుభ్రత, గ్రామీణ రహదారుల అభివృద్ధి వంటి పనుల ద్వారా గ్రామాలకు శాశ్వత ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా పనుల్లో పాల్గొంటున్న శ్రామికులకు మజ్జిగ పంపిణీ చేసి వారి ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలని అధికారులు, ఫీల్డ్ సిబ్బందికి సూచించారు. శ్రామికులకు వేతనాలు సకాలంలో చెల్లించేలా చర్యలు తీసుకోవాలని, పనుల నిర్వహణలో ఎలాంటి అవకతవకలు లేకుండా చూడాలని ఆయన అన్నారు. గ్రామ ప్రజలు కూడా పనుల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉపాధి హామీ ద్వారా కుటుంబాలు ఆర్థికంగా ఉపశమనం లభిస్తుందని తెలిపారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు వేగవంతం కావడంతో పాటు పేదలకు ఉపాధి దొరకడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నాతవరం ఎంపీడీఓ శ్రీనివాస్, జనసేన మండల అందరికీ నమస్కారం. ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం మాధవనగర్ గ్రామంలో తాండవ ప్రాజెక్ట్ చైర్మన్ అయినటువంటి కరక సత్యనారాయణ గారు, అలాగే నాతవరం ఎంపీడీఓ గారు, మేము రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీని పీవీజీ రామ్ కింద మార్చి ఉపాధి హామీ కూలీలని శ్రామికులుగా మార్చి వాళ్ళకి 125 రోజులు పనిదినాలు కల్పించి వాళ్ళకి మినిమం 350 రూపాయలు వేతనంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఈరోజు మేము మాధవనగరం చెరువుకి సత్యనారాయణ గారు, ఎంపీడీఓ గారితో కూడా వచ్చి ఈ శ్రామికులు తాలూకా కష్టాలు, వాళ్ళు తాలూకా పని విధానాన్ని, ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న తాలూకా విధి విధానాలు కూడా ఈరోజు తెలియజేయాలని చెప్పి ఈరోజు మాధవనగరం చెరువులోకి రావడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా గౌరవ స్పీకర్ గారి ఆధ్వర్యంలో ఈ నర్సీపట్నం నియోజకవర్గంలో కూడా ఎన్నలేని విధంగా, నాకు తెలిసిన బహుశా 175 నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం తర్వాత అత్యధికంగా రోడ్లు తెచ్చింది ఎన్ఆర్జీఎస్ నుంచి మన గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్ర గారిని కూడా చెప్పవలసిన అవసరం. ఈరోజు ఇదే తాండవాలో మీరు గత ప్రభుత్వంలో కనీసం ఆ రోడ్డుకి పడ్డ బొక్కలు మూయలేని పరిస్థితిలో గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్ర గారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఆర్ఎంబి రోడ్లోకి మార్చి దాదాపుగా 3.5 కోట్ల రూపాయలతో ఈరోజు ఇదే మాధవనగరంలో గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్ర గారు కూడా, సత్యనారాయణ గారు, మేము కూడా గత ప్రతిపక్షంలో మాటిచ్చాం. మేము అక్కడ కూడా ఒక కార్యక్రమం కూడా చేసాం. మీకు తాండవ ప్రజలందరికీ కూడా ఆ రోడ్ వేసే బాధ్యత గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్ర గారు ఆ రోజు తీసుకుంటానని చెప్పి ఈరోజు ఆ మాట నెరవేర్చి ఈరోజు రోడ్డు ఎంత సర్వేగంగా పనులు అవుతున్నాయో మీ అందరికీ కూడా తెలియజేయవలసిన అవసరం ఉంది.